పశ్చిమ గోదావరి జిల్లా కాలకూరు గ్రామంలో 600 సంవత్సరాలు పైబడి చరిత్ర కలిగిన స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆలయ నూతన కమిటీ అతిరథ మహారథుల సమక్షంలో అట్టహాసంగా జరిగింది. చైర్మన్ గా అడ్డాల శివరామరాజు మరియు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సాపురం పార్లమెంట్ సభ్యులు మరియు కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు, శ్రీనివాస్ వర్మ, ఉప సభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు, ఏపీఐఐసి చైర్మన్ శ్రీ మంతెన రామరాజు, ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తక నాగరాజు, బీజేపీ పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యక్షులు కోరా రామ్మూర్తి తదితరుల సమక్షంలో ఘనంగా నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆలయ చైర్మన్ మాట్లాడుతూ ఆ భగవంతుని సేవ చేసుకునే భాగంగా కల్పించినందుకు ప్రజాపతిని అందరికీ రుణపడి ఉంటాను అని, ఆలయ కమిటీకి తన వంతు కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలిపారు. सर చూడండి సార్ రామ్ గారు సార్ స్మైల్ నవ్వుతుండాలి సార్ సార్ ఒకసారి ఈ కెమెరా సార్ ఒకసారి వెనకాల సార్ రామ్ గారు ఒకసారి విశిష్టత మనకి అర్థమవుతుంది. కాబట్టి మరొకసారి ఈ టీం అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తూ, భగవంతుడి మీద విశ్వాసంతో, మీ మీద నమ్మకంతో మీకు అప్పచెప్పిన ఈ భగవత్ కార్యాన్ని మీ ఈవో మంచి చాలా శ్రద్ధగా పనిచేసే అరుణ్. సో ఈ కార్యాన్ని దిగ్విజయంగా మీ చేతుల ద్వారా సేవ చేయించుకునే అవకాశం భగవంతుడు మీకు ఇచ్చినందుకు మీరు భగవంతుడికి కృతజ్ఞతగా ఉండి ఆయనకి అభివృద్ధి చేసి చూపిస్తారని, ఇక్కడ వచ్చిన భక్తులు మరింత సహకారంతో మనం ఊహించిన దానికన్నా కూడా మంచి అభివృద్ధి జరుగుతుంది అనే పరిపూర్ణ విశ్వాసంతో నేను ఉన్నాను. ఆల్ ది బెస్ట్. బాగా చేయండి సార్. మీరు ఎలాగో గట్టిగా తీసుకొద్దు, తొందరగా పడిపోతారు. బ్రహ్మాండంగా చేయండి. ఈ బీజేపీ గుడికి నన్ను ధర్మకర్తగా దీవించి, అలాగే చైర్మన్ గా చేసినటువంటి మన డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు గారు, వారి తనయుడు భర్త గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన భూపతిరాజు శ్రీనివాసరావు కేంద్ర మంత్రులు గారికి హృదయపూర్వక నమస్కారం అండి, కృతజ్ఞతలు అండి. అలాగే మన ఏపీఐసి చైర్మన్ మన మంత్రి రామరాజు గారికి కూడా హృదయపూర్వక నమస్కారం, కృతజ్ఞతలు అండి. అలాగే కాలకూరు మన తాగునీటి సమస్య తీర్చడం కోసం 33 లక్షల చిల్లర చందాలు గవర్నమెంట్ నుంచి మనకి కాలకూరికి సిఎస్ఆర్ ఫండ్స్ ఇప్పించినటువంటి రఘురామకృష్ణరాజు గారు, అలాగే మన శ్రీనివాస గారు, రాంబాబు గారు కృషితో ఆ చందాల వర్గానికి ఈ రోజున 35 లక్షల రూపాయలు కాలకూరికి ఇచ్చారు. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటానండి. అలాగే మన డైనమిక్ జనసేన లీడర్ గారు అయినటువంటి మన జుత్తికి నాగరాజు గారికి, అలాగే బీజేపీ అధ్యక్షుడు అయినటువంటి మన కోరా రామ్మూర్తి గారికి, అలాగే మన 4 మండలాల టీడీపీ ఎంపీపీలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అండి. అలాగే మన ప్రత్యేక అతిథిగా వచ్చినటువంటి శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. నన్ను నమ్మి ఈ అవకాశం కలిగించినటువంటి మన రఘురామకృష్ణరాజు గారు సూచనలు తప్పకుండా పాటిస్తూ, అలాగే పెద్దలు శ్రీనివాసరావు గారు, రాంబాబు గారు సూచనలు కూడా తీసుకుంటూ ఈ ఆలయ అభివృద్ధికి నా వంతు 100% కృషి చేసి, ఏ విధమైన ప్రలోభానికి లొంగకుండా నేను దేవుడి విషయంలో నిక్కచ్చిగా ఉండి సేవ చేస్తానని రఘురామకృష్ణ మాటించారు. అదే మాట ప్రకారం నిలబెట్టుకుంటానని 2 సంవత్సరాల్లో కూడా ఆయన నన్ను నియమించినందుకు ఆయన పేరు వచ్చే విధంగా కృషి చేస్తానని ప్రత్యేకమైన కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే నాకు ఈ అవకాశం కల్పించినటువంటి భర్త గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు అండి. అందరికీ నమస్కారం. అలాగే ఇక్కడ విచ్చేసి మా తోటి ధర్మదత్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు అండి. అక్కడ ఇక్కడికి విచ్చేసిన పెద్దలు అందరికీ కూడా ఫ్రెండ్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు అండి. అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం అండి.
ఈ ట్రస్ట్ బోర్డు అధ్యక్షులుగా నియమితులైనటువంటి అడ్డాల శివరామరాజు గారిని, మరి మిగతా పాలకవర్గ సభ్యులు, అలాగే బీజేపీ తరఫున సుబ్బారావు గారికి అవకాశం కల్పించారు, వారికి మిగతా పాలకవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పాలకవర్గంలో భారతీయ జనతా పార్టీ సభ్యుడికి ప్రాతినిధ్యం కల్పించినందుకు రఘురామకృష్ణరాజు గారికి బీజేపీ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని దేవాలయాలకు నూతనంగా పాలకవర్గాలు నియమిస్తూ ఉన్నారు. ఏదైతే దేవాలయాల అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర పోషించవలసినటువంటి బాధ్యత, అయితే ఎన్నో దేవాలయాలకి ఈ రకమైనటువంటి కమిటీలు నియమించినా కానీ కాళ్ళకూరులో చేసినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒక చారిత్రాత్మకమైనటువంటి దేవాలయం అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. పెద్ద తిరుపతి, చిన్న తిరుపతి, ఆ తరువాత వెంకటేశ్వర స్వామి అంటే రాష్ట్రంలో నలుమూల నుంచి వచ్చేటువంటి దేవాలయం కాళ్ళకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అనేటువంటి విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. అటువంటి దేవాలయానికి కమిటీకి అధ్యక్షులుగా నియమితున్నటువంటి పెద్దలు కానీ సభ్యులు కానీ ఇటువంటి పెద్దల మీద ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇది ఒక పదవి కాదు, ఒక బాధ్యత. భగవంతుడికి సేవ చేసుకోవడానికి, దేవాలయాన్ని అభివృద్ధి పరచడానికి, దేవాలయంలో ఉన్న భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేటువంటి బాధ్యత మీరు తీసుకోవాలనే సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. ఏదైతే ఇవాళ మీ అందరికీ కూడా తెలుసు, ఇవాళ హిందూ ధర్మం మీద దాడి జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున ఈ దేశంలో, ఈ ప్రాంతంలో. హిందూ జాతిని బలహీనపరచాలనేటువంటి కుట్ర జరుగుతుంది ఈ రోజు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. ఒకప్పుడు 7 కొండల వాడిని 2 కొండలకే పరిమితం చేయాలనేటువంటి ఆలోచన కూడా ఈ రాష్ట్రంలో జరిగింది అనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇటువంటి సమయంలో ఎవరైతే దేవాలయాల ట్రస్ట్ బోర్డుగా నియమించబడినటువంటి వ్యక్తులు ఉన్నారో, యావత్ హిందూ జాతిని సమీకరించాల్సినటువంటి అవసరం ఉంది. హిందూ ధర్మాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత మీ అందరి మీద కూడా ఉన్నదనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పెద్ద ఎత్తున దేవాలయాల తరపున పెద్ద ఎత్తున జాగరణ కార్యక్రమాలు చేపట్టాలి. హరిజన వార్డులోకి మనం అంతా కూడా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. హరిజన వార్డులో పెద్ద ఎత్తున జాగరణ కార్యక్రమాలు చేయవలసినటువంటి అవసరం ఉంది. హిందూ జాతిని మేలుకొల్పాల్సినటువంటి అవసరం ఉన్నది. రకరకాలుగా ప్రలోభ పెట్టి వేళ మతం మార్పుడికి ప్రయత్నం చేసినటువంటి శక్తుల్ని త్రిప్పుకొట్టాల్సినటువంటి బాధ్యత కూడా మీ అందరి మీద కూడా ఉన్నదనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తాను.